నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. జనవరి 23వ తేదీ శుక్రవారం రోజు మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి, చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం. ఈ రోజున అందరూ సరస్వతి ఆరాధన చేయాలి. సరస్వతి కేవలము చదువులను కురిపించేటువంటి తల్లి మాత్రమే కాదు, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తల్లి. ఈ రోజున దేవతలు కూడా సరస్వతీదేవి యొక్క ఆరాధన చేస్తారట. జ్ఞానేన హీన పశుభి సమాన అంటుంది ధర్మశాస్త్రం. జ్ఞానం లేకపోతే అతడు పశువుతో సమానం. కనుక మనిషికి జ్ఞానం చాలా ప్రధానం. ఈ రోజున ఖచ్చితంగా మీ పిల్లల చేత సరస్వతీదేవి ఆరాధన చేయించండి. సరస్వతి ద్వాదశనామ స్తోత్రమును ఈ రోజున వాళ్ళ చేత మీరు చదివించండి. వాళ్ళకి చదవడం రాకపోతే మీరు చెప్పి వాళ్ళ చేత చెప్పించండి. ఈ రోజున సరస్వతీదేవికి తెల్లని పుష్పాల చేత అర్చన చేయండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి పాలతో తయారు చేయబడినటువంటి ప్రసాదమును నివేదన చేసి అందరూ తీసుకోండి. హైదరాబాద్ నగరంలో అయితే ఉస్మానియా యూనివర్సిటీలో మరియు గాంధీ ఆసుపత్రికి ఎదురుగా సరస్వతీదేవి ఆలయం ఉంది. వీలైతే దర్శించుకోండి. పిల్లల చేత పుస్తకాలను సరస్వతీదేవి దగ్గర పెట్టించి ఆ పుస్తకాలకు పూజ చేయించండి. గుర్తుంచుకోండి, కేవలము పూజ చేసినంత మాత్రంన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు అనుకుంటే పొరపాటు. పిల్లలు కష్టపడాలి, వాళ్ళు ఏకాగ్రతతో ఉండాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి, అదేవిధంగా క్రమశిక్షణను పాటించాలి. ఈ విధమైనటువంటి చక్కని అలవాట్లతో సరస్వతీదేవి యొక్క ఆరాధన చేస్తే వాళ్ళ యందు సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుంది. వాళ్ళ చదువు చక్కగా అబ్బుతుంది, వాళ్ళకు మంచి జ్ఞానము లభిస్తుంది. కనుక వసంత పంచమి అయినటువంటి ఈ రోజున తప్పకుండా అందరూ సరస్వతీదేవి ఆరాధన చేయండి. విశేషంగా ఈ రోజున పురోహితులు, జ్యోతిష్కులు ఖచ్చితంగా సరస్వతి ఆరాధన చేయాలి. ఎందుకంటే వాక్శుద్ధి చాలా అవసరం. కేవలము పిల్లలకు చెప్పేస్తే సరిపోదు. పురోహితులు, జ్యోతిష్కులు కూడా వాళ్ళకు వాక్శుద్ధి చాలా అవసరం. కనుక వాళ్ళు సరస్వతీదేవి ఆరాధన ఖచ్చితంగా చేసి తీరాలి. తద్వారా వారు చెప్పించేటువంటి మంత్రము, వారు చెప్పేటువంటి ఫలితాలు మంచి రిజల్ట్ ఇస్తాయి. అందరికీ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు. ఈ వీడియోను సేవ్ చేసుకోండి, అందరితో షేర్ చేయండి. ఇలాంటి సమాచారం కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్తబలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్కారం.